ఈ మధ్య ఒక మేమ్ చూశాను. ఆంధ్రప్రదేశ్‌లో విపరీతంగా కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి కదా! దాని మీద మేమ్ అది. ఇంత కరెంటు బిల్లులు ఎందుకు పెరిగిపోతున్నాయంటే, చలికాలం గదా! విపరీతమైన చలి పెడుతోంది గదా! సో, చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచించి కరెంటు బిల్లులు పెంచి వసూలు చేస్తున్నారట. ఎందుకంటే, ఆ కరెంటు బిల్లు చూడగానే టక్కని షాక్ కొడతదట. ఆ కరెంటు బిల్లు చూడగానే మొత్తం ఒళ్ళంతా వేడెక్కిపోతుందట. చలికి చలికి అది విరుగుడట. సో, ప్రజలను చలి వణుకు నుండి కాపాడడం కోసం కరెంటు బిల్లులు పెంచినారంట. సరే, సరదాగా ఈ మేమైతే బాగుందనిపించింది. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరెంటు బిల్లులకు సంబంధించి ప్రజలు ఏమంటారు, పడుతున్న బాధలు కూడా అలాగే ఉన్నాయి. అరే విపరీతంగా వచ్చేసాయి. ట్రూ అప్ ఛార్జెస్ అని, ఇంకా ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలని విచ్చలవిడిగా వసూలు చేస్తూ ఉన్నారు. చాలా ఎక్కువ కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి. కొందరికైతే ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లోనే వాళ్ళు ట్వీట్ చేశారు. ఇంతకు ముందు నెల, అంతకు ముందు నెల, అంతకు ముందు నెల ఎంతొచ్చింది, ఇప్పుడెంతొచ్చింది అని. రూ. 253 వచ్చి రూ. 300 వచ్చిన చోట ఇప్పుడు రూ. 5,000, రూ. 4,950 వచ్చాయి. రాష్ట్రం అందరికీ ఇంతే వచ్చిందని కాదు. రాష్ట్రం అందరికీ ఎక్కువే వచ్చింది. బట్ కొందరికి ఈ విధంగా షాకులు తగులుతూ ఉన్నాయి. సో, దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతుంది. దాన్ని ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ప్రకటించి ఉన్నారు. సో, ఈ కార్యక్రమాన్ని ప్రజలతో కలిపి విజయవంతం చేయడం కోసం కొన్ని రోజుల నుంచి వైసీపీ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. క్షేత్రస్థాయి క్యాడర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఈ వ్యతిరేక ఆందోళనలకు కలిసి రావాలి, ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి, ఈ కరెంటు బిల్లులు తగ్గించే విధంగా చూడాలి. ఇప్పటితో ఈ కరెంటు బిల్లులు ఆగిపోవడం లేదు. మార్చి, ఏప్రిల్తో మరింత ఎక్కువ రాబోతూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రజల నడ్డి విరవకుండా ఉండాలి అంటే ప్రజలు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు అవ్వాలి. ప్రజా ఆందోళనలతోనే ఈ ప్రభుత్వం ఈ విధంగా అడ్డదిడ్డంగా మేము చేస్తున్న కరెంటు ఛార్జీలను తగ్గించగలం, నియంత్రించగలుగుతామని వైసీపీ నాయకులు అయితే క్షేత్రస్థాయి వరకు వెళ్ళి పోస్టర్లు ఆవిష్కరించడం, రకరకాల కార్యక్రమాలు అయితే చేపట్టారు. అండ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి వాళ్ళు ఇంతకుముందు ఒక కార్యాచరణ సిద్ధం చేసి దాని ప్రకారం ముందుకెళ్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం లేదా డైవర్షన్ చేయడం కోసం ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో, ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అంటే ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి స్ట్రాటజీ వాళ్ళు అమలు చేయబోతున్నారో చూడాలి. బట్ అటు సైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం అయితే కార్యాచరణ సిద్ధం చేసి అయితే పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అన్న విషయం అయితే చూడాలి.